ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా గత 3 రోజుల క్రితమో 4 రోజుల క్రితమో పంచాయతీ ఈఓ గారు సస్పెండ్ కావడం జరిగింది. కలెక్టర్ గారు ఏదో కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. దాని మీద కలెక్టర్ను మన ఇన్ఛార్జి బీటిక్ రవి కలిసినప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మేజర్ పంచాయతీ ముఖ్యంగా ఎండాకాలం వస్తూ ఉంది, నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఈ తీవ్రంగా ఉండడానికి కారణం ఏమంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇసుక ఎడాపెడా ఏ విధంగా అంటే ఆ విధంగా ఈ పట్టణానికి దగ్గరగా ఉండే నదిలో ఇసుక తీసుకుపోవడం వల్ల నీటి శాతం తగ్గిపోయి నీటి కొరత ఏర్పడింది. దాన్ని పునరుద్ధరించడానికి కొంచెం లోతుగా బోర్లు వేయించడము, తర్వాత కొన్ని బోర్లు అన్యాక్రాంతమైనాయని ఇక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారు. దాని మీద కూడా మేము కలెక్టర్ గారికి కానీ డిపి వారికి కానీ వాళ్ళ దృష్టికి పత్రికాముఖంగా తెస్తున్నాం. ఇది ఇమ్మీడియట్గా కొత్త ఇన్ఛార్జిని ఈవోగా వేసి ఈ పనులు ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతూ, ముఖ్యంగా పారిశుద్ధ్యం కూడా అటకెక్కింది. ఈ సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకుపోయి రవి ద్వారా కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకుపోయి త్వరగా 2-3 రోజుల్లోనే ఈవోను వేయించేదానికి మేము ప్రయత్నం చేస్తాం. తర్వాత మిగతా విషయాలలో కూడా అభివృద్ధి విషయంలో కూడా అన్నీ త్వరగా జరిగేట్టుగా నిర్ణయాలు తీసుకోమని కలెక్టర్ గారిని కానీ మిగతా ఇతర ప్రజలను కానీ ఇన్ఛార్జిని కానీ మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ కోరుతూ త్వరగా ఏ సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో మీకు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.